ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ చేతులకు మమ్ములను సమర్పిస్తున్నాము. వాక్యము మీది, ప్రజలు మీ వారు, మీరు మాట్లాడగా క్షేమమున్నది. ప్రభువా, మీ చేతులకు మమ్ములను సమర్పిస్తున్నాము. దయగల దేవుడు అని మీరు రుజువు చేసుకుంటున్నారు. మీకు స్తోత్రాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క స్నేహితుడు షూహీయుడైన బిల్దదు యోబుతో మాట్లాడుతున్న మాటల్లో 4వ వచనాన చెబుతున్నాడు, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారికి చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. అన్సర్టనిటీ, ఏమో ఏమో అనే పదాలు అన్సర్టనిటీ, అనిశ్చిత, నాట్ ష్యూర్ ఆఫ్ ద థింగ్స్. అటువంటిప్పుడు మాట్లాడటం ఎందుకండి? బిల్దదు యోబు యొక్క స్నేహితుడు కదా, స్నేహితుని ఓదార్చడానికి వచ్చిన వాడు, నీ కుమారులు పాపం చేశారేమో, వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు వారిని అప్పగించేశాడేమో. తెలిస్తే తెలిసినట్టుండాలి, తెలియకపోతే తెలియనట్టుండాలి. జనరలైజ్డ్గా మాట్లాడటం కొందరికి అలవాటు. ఏమో 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 అనే పదాలు ఎవరికి ఉపయోగం? నీ కుమారులు పాపం చేశారు కాబట్టే దేవుడు తిరుగుబాటును బట్టి తీసేశాడు అని చెప్పగలిగే స్థాయిలో బిల్దదుంటే బాగుంటుంది. బట్ హీ ఈజ్ నాట్ ఇన్ ద పొజిషన్ టు ప్రూవ్ దట్ ద సన్స్ ఆఫ్ జోబ్ సిన్డ్ అగైనెస్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా యోబు కుమారులు పాపం చేశారు అనేటువంటి ఆధారం దాఖలం లేకుండానే తన సొంత వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇది యోబుని ఎంతగానో బాధపరిచే ఉంటుంది. సాధారణంగా బైబిల్ యొక్క హిస్టరీలో, వృత్తాంతాలలో కుమారులు పాపం చేసినప్పుడు వారు చనిపోవుట, వారు తీసివేయబడుట అనేది మనకు కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఏలీ కుమారులు, సమూయేలు మొదటి గ్రంథంలో యాజకుడిగా ఉన్నటువంటి ఏలీ దర్శనమిస్తాడు. ఏలీ షిలోహు దేవాలయములో యాజకత్వం చేస్తుండేవాడు. అతని కుమారులు ఇద్దరు, హోఫ్ని, ఫినేహాసు. వారు దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తూ వచ్చారు మరియు వారు మద్యపానం సేవించారు. యాజకుడు మద్యపానం చేయకూడదని దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. మద్యపాని అయి వ్యభిచారి అయి ఉన్నవాడు యాజకుడిగా పనికిరాడు. అంతేకాక వాళ్ళు దేవుని మందిరంలో పనిచేస్తున్నారు. దేవునితో ఆటలాడుట మానవునికి మంచిది కాదు. దేవుని విషయాలలో జాగ్రత్తగా ఉండాల. దేవుడు పవర్ హౌస్ లాంటివాడు. వీ షుడ్ నాట్ ప్లే విత్ ద పవర్ హౌస్. ఆయనతో ఆటలాడకూడదు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దు, అట్టి వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు అన్నాడు. హౌ సీరియస్ గాడ్ ఈజ్. దేవుడు ఎంత సీరియస్గా అవుతాడు ఒకసారి ఆలోచించండి. అటువంటిది ఏలీ కుమారులు మద్యపానం చేసి మత్తులై ఉండి మందిరానికి వచ్చేటువంటి స్త్రీలతో అక్రమంగా ప్రవర్తిస్తూ వ్యభిచరిస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? ఏలీ వారి మరణాన్ని గురించిన వార్త విన్నాడు. హోఫ్ని, ఫీనెహాసులు చనిపోయారు.
మందసము పట్టబడిపోయింది, ప్రభావము వెడలిపోయింది, ప్రజలు కకావికలైపోయారు. ఆలోచించండి దేవుని వాక్యాన్ని. ఒక విధంగా బిల్దదు కాన్సెప్ట్ మంచిదే, నిజమే. పాపం చేసిన వారిని, అనేక మందిని దేవుడు తిరుగుబాటు చేసిన వారిని సంహరించినట్లుగా లేఖనాల్లో ఉంది. హోఫ్నీ ఫినెహాసుల యొక్క దైవ సంబంధమైన తిరుగుబాటు వారి మరణానికి కారణమైంది. అలాగే బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో మనం చూస్తాం, అహరోను యొక్క కుమారులు కూడా దేవాలయంలో మద్యపానం కారణం చేత అన్యాగ్నిని వాళ్ళు ప్రవేశపెట్టారు. అది దేవునికి ఇష్టం లేనటువంటి ప్రక్రియ. వాళ్ళు కూడా యాజకులు అలాంటి పని చేయవచ్చునా? దే షుడ్ బి సీరియస్ ఇన్ దేర్ వర్క్, బట్ దే వర్ నాట్ సీరియస్. వాళ్ళు స్పష్టంగా వారికి తెలిసి కూడా దేవుని గురించి తప్పు చేశారు, దేవుని పక్షంగా తప్పు చేశారు. ఆ కారణం చేత దేవుడు వారిని సంహరించాడు. ఇది మనకు చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అహరోను యొక్క కుమారుల యొక్క మరణము ఇజ్రాయేలీయులను కృంగచేసింది, భయకంపితులను చేసింది. దేవుడు ఎంత పవర్ఫుల్ గాడ్, ఎటువంటి పరిశుద్ధతకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత మనం చూడగలుగుతాము. లేవియా కాండము 10వ అధ్యాయంలో అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహు అనేవారు తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని, అన్య అగ్ని అంటారు దీన్ని, యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందారు. ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద ఉండు వారు యందు నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను, ప్రజలందరూ ఎదుట నన్ను మహిమపరుచుకుంటాను. అహరోను మౌనముగా ఉన్నాడు. వారి శవములను తీసుకుని వెళ్ళి పాతిపెట్టారు. The death of the sons of Aaron before his eyes. Why? Because they committed a wrong and sin. వారు తప్పు చేశారు, వారు పాపం చేశారు, అన్య అగ్ని దేవుని ఎదుట ఉంచారు. అందుకే దేవుడు వారి మీద భయంకరమైన మరణాన్ని పంపాడు. హోఫ్నీ ఫినెహాసు తప్పు చేశారు, దేవుడు వారిని కూడా చంపేశాడు. అలాగే ఆదికాండం 38వ అధ్యాయంలో యూదా యొక్క కుమారులు, ఇద్దరు కుమారులు కూడాను, పెద్ద కుమారుడు మరియు రెండవ కుమారుడు, ఇరువురు కూడాను యెహోవా ఎదుట పాపం చేశారు. ఆ పాపము కారణంగా యెహోవా వారిని సంహరించాడు. 38వ అధ్యాయం 6వ వచనం. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. తర్వాత మరలా 10వ వచనంలో ఏరు యొక్క సహోదరుడైనటువంటి ఓనాను, అతడు కూడా తన అన్నకు సంతానం కలిగించ ఇష్టం లేక తన రేతస్సు భూమి మీద వేసినందున దేవుడు అతనిని కూడా చంపెను. ఏమిటి, ఎలా చనిపోతున్నారు వీళ్ళు? తిరుగుబాటు, దేవునిపై తిరుగుబాటు చేసిన వారందరూ చనిపోయారు. మనకు నిర్గమకాండంలో ఇశ్రాయేలు జనాంగం దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వివిధ రకాలైనటువంటి తెగుళ్ళ చేత, తాపకరమైన సర్పముల చేత, శత్రువుల చేత చంపించేసేవాడు. కాబట్టి బిల్దదు చెప్పాడు, నీ కుమారులు ఒకవేళ పాపం చేశారేమో. దేర్ ఈస్ ద హిస్టరీ అండ్ ద సిరీస్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఇన్ ద హిస్టరీ
that proves the sons of righteous people, when they commit sin, they were also killed by God. వాళ్ళు దేవుని చేత చంపబడ్డారు. నీతిమంతుల పిల్లలు కావచ్చును, అయితే వారి యొక్క పాపము కారణముగా దేవుడు వారిని సంహరించాడు. అబ్షాలోము ఆ విధంగానే అర్ధాయుష్కుడిగా కొట్టివేయబడ్డాడు. అమ్నోను ఆ విధంగానే అర్ధాయుష్కుడిగా కొట్టివేయబడ్డాడు. These all are happened because of the sins of their own. వారు స్వయంగా చేసిన పాపములను బట్టి కుమారులు తండ్రులు బ్రతికుండగానే తొలగించబడ్డారు. ఈ కాన్సెప్ట్లో చెప్పాడు. ఇది అర్థం చేసుకున్నాడు కనుక బిల్దద్ అంటున్నాడు, తిరుగుబాటు చేశారేమో, పాపం చేశారేమో, దానివల్లే దేవుడు తీసేసుకున్నాడేమో, తన సన్నిధికి తీసుకున్నాడేమో, కొట్టివేశాడేమో వాళ్ళని అంటున్నాడు. నిజమే, ఆ చరిత్ర కనబడుతోంది బైబిల్లో. అయితే ఒకసారి ఇంకో కోణంలోకి వెళదాము, మరొక కోణంలోకి వెళదాము. హేబేలు యొక్క హత్య, హేబేలు యొక్క మరణం, దేవుడు దాన్ని ఎందుకు ఆపు చేయలేదు? ప్రశ్న ఉదయిస్తుంది. నీతిమంతుడు కదా. కానీ నీతిమంతుడు అయినప్పటికీ కూడా కయీను అను ఒక పాపాత్ముని చేతిలో హతమవటానికి దేవుడు ఎలవ చేశాడు. మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు యవన కాలంలో చనిపోయినటువంటి వారు అనేక మందిని గురించి హిస్టరీ కనిపిస్తుంది. యోబు కుమారులు కూడా పాపం చేసినందున కాదు, దేవుడు అనుమతించినందున వారు భూమిని వదిలారు. కనుక అక్కడ మరణము 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 కుమారుల మరణము తల్లిదండ్రులకు ఎంతో బాధిస్తుంది. అయితే బిల్దదు చెప్పేశాడు, స్ట్రైట్గా చెప్పాడు, నా ఒపీనియన్ ఏమిటంటే ఒకవేళ మీ పిల్లలు ఏదైనా పాపాలు చేశారేమోనయ్యా, తిరుగుబాటు చేశారేమో, ఆ కారణం చేతే ఈ విధంగా అయ్యిందేమో. యోబు ఎలా కంఫర్ట్ పొందుతాడండి? ఫలానా పాపాన్ని బట్టి తీసేస్తున్నాను నేను అని అంటే ఒప్పుకుంటాడు. పర్టికులర్గా రాశారు కదా ఫలానా పాపమని. అహరోను కుమారులను దేవుడు తీసుకున్నప్పుడు రీజన్ రాశాడు కదా. ఏలీ కుమారులను దేవుడు తీసేసినప్పుడు రీజన్ రాశాడు కదా. మరి ఇక్కడ రీజన్ లేదు కదా. యోబు యొక్క కుమారులు చనిపోయినప్పుడు కారణాలు లేవు కదా. ఇదిగో వీళ్ళు ఇలాంటి పాపాలు చేస్తున్నారు కాబట్టి వీరి యొక్క సంపూర్ణ తిరుగుబాటును బట్టి నేను వీళ్ళని తీసేస్తున్నానని చెప్పటానికి. కాబట్టి మరొక కోణంలో ఆలోచన చేయాలి. కేవలం పాపం కోణంలో మనం ఆలోచించక్కర్లేదు. ఒక వ్యక్తి యొక్క శారీరక మరణం అది దేవుని చేతిలో ఉంది. ఒకని ఆయుష్ దేవుని చేతిలో ఉంది. ఆయన ఎంతకాలం ఇవ్వాలనుకుంటే అంతకాలం ఇస్తాడు. కనుక భూమి మీద నరుని యొక్క కాలం నరుని చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుడు దాన్ని ఎక్స్టెండ్ చేయగలడు, షార్టన్ చేయగలుగుతాడు, తగ్గించగలుగుతాడు, పెంచగలుగుతాడు. అది ఆయన చిత్తం అయినది. పెంచినటువంటిదిగా 15 సంవత్సరాల ఆయుష్ పెంచినట్లు హిజ్కియా యొక్క చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక హిజ్కియా యొక్క చరిత్ర దేవుడు కనికరించి ఆయుష్ను పెంచగలుగుతాడని జ్ఞాపకం చేస్తుంది. కనుక మరణము ఆయన వశం. మరణమును తప్పించుట యెహోవా వశమే. మరణము ఆయన వశమే, మరణాన్ని తప్పించటం కూడా ఆయన వశమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అన్నాడు, మరణమునకు నాకు బెత్తడే ఎడం అని అన్నాడు. నిజమే. నిత్యం వార్స్, ఆయన లైఫ్ అంతా యుద్ధాలు, సైన్యాలు, సైనికులు, తరుములాట, అప్ అండ్ డౌన్స్, లైఫ్ అంతా అప్ అండ్ డౌన్స్. అయినప్పటికీ కూడాను తాను దేవుని యందు ఉంచిన నిరీక్షణ బట్టి, తన దేవుని యొక్క ప్రణాళికలు నిలిచిన దాన్ని బట్టి దేవుడు అతని యొక్క ఆయుష్ను ఎక్స్టెండ్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఎవరికి, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎక్కడ సంప్రాప్తమవుతుందో ఎవరికి తెలియదు. ఇవాళ మనం ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయనేది ఒక జడ్జిమెంట్ ఇవ్వటానికి ఒక నరుడు చాలడు. ఒక నరుడు ఏ కారణం చేత ఈ వ్యక్తి చంపబడుతున్నాడు అనేది చెప్పలేము. నేను ఇవాళ నిన్న పేపర్లో చదివాను, అణుబాంబు
కలిగి ఉన్నటువంటి దేశాల్లో ఉన్న ప్రమాదాలు రాస్తూ అన్నాడు, హిరోషిమా నాగసాకిల పైన జపాన్ దేశం అది బాంబ్స్ వేసినప్పుడు 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఆ బాంబు యొక్క విస్తీర్ణత పగిలి అది విస్ఫోటనం చెందినటువంటిదై ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బిలో 15 కిలోమీటర్స్ లిమిటేషన్లో నష్టం సంభవించిందట. ఇప్పుడు ఉన్నటువంటి అణుబాంబుల్లో ఒక్క బాంబు 1500 కిలోమీటర్లు, అంటే సుమారు 100 crore పీపుల్, ఒక 100 కోట్ల ప్రజలు ఒక్క బటన్ నొక్కితే బ్లాస్ట్ అయిపోతారు. అర్థమవుతుందా? కనుక దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా ఏ విధంగా తీసుకుంటాడు ఎవరికి తెలుస్తుంది. ఆలోచించండి. కనుక దేవుని యందు మనము భయభక్తులు నిలిపి సద్భక్తితో బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. యూ క్యాన్ లీవ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ టు గాడ్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్. నీవు నీ భవిష్యత్తును గురించి నీ దేవునికి నిన్ను సమర్పించుకోవటంలో మంచి అర్థం ఉన్నది. బిల్దదు చెప్పినటువంటి మాటలు యోబును షాక్ గురి చేసి ఉంటాయి. తెలియకుండా మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక పర్పస్తో తీసుకున్నాడు. దేవుడు సార్వభౌముడు అనేది అర్థం కావటానికి తీసుకున్నాడు. ఎంతమంది పాపం చేస్తున్నవారు సౌఖ్యంగా బ్రతుకుతున్నారు. మరి అటువంటప్పుడు పర్టికులర్గా కొందరు వ్యక్తుల జీవితాల్లోనే పాపం యొక్క జడ్జిమెంట్ ఎందుకు పడుతుంది? ఇట్స్ ఆల్ గాడ్స్ మియర్ గ్రేస్. అదంతా దేవుని యొక్క కృపయై ఉన్నది. దీనిని మనం గుర్తెరగాలి. కనుక ఆ విధంగా సమస్తము ఆయన మహిమార్థం తాను చేసుకుంటాడనేది మనం తెలుసుకోగలగాలి. అందుకే 8వ అధ్యాయం మనకు చాలా తేటగా జ్ఞాపకం చేస్తుంది. ద డెత్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ జోబ్, యోబు యొక్క కుమారుల యొక్క మరణం గురించి అవుతాను. ఒకసారి యేసు ప్రభు మరణాన్ని ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు మరణానికి కారణం ఏమిటి? యేసు ప్రభు యొక్క పాపం కాదు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయుట కొరకు అక్రమంగా అబద్ధ సాక్ష్యముల చేత రంగం సిద్ధం చేసుకున్నటువంటి ప్రధాన యాజకునిది. ఇది మనం మర్చిపోకూడదు. మరి క్రీస్తు ప్రభు మరణం 33.5 సంవత్సరాలకు చనిపోయాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క మరణం 30 సంవత్సరాలకే చనిపోయాడు. పౌలు గారి యొక్క మరణం శిరశ్ఛేదనం చేత, పేతురు గారి యొక్క మరణం తలక్రిందులుగా సిలువ వేయబడి చేత, యాకోబు యొక్క మరణము అపోస్తల 12వ అధ్యాయం మొదటి వచనంలో యాకోబు అను ఆ సోదరుని యొక్క మరణము కత్తివాత చేత సంభవించింది. కనుక నీతిమంతులైనటువంటి వారు కూడా చనిపోతున్నారు. స్టెఫెన్ యొక్క మరణము ఎంతమంది నేను జ్ఞాపకం చేశాను. స్టెఫెన్ మరణము రాళ్లతో కొట్టి చంపారు. కనుక డెత్ అంటే కేవలం ఒక పనిష్మెంట్ వలన వచ్చేసిందనో, ఒక పాపం వల్ల వచ్చేసిందనో, ఒక పరిస్థితి వల్ల వచ్చేసిందనో అర్థం చేసుకుంటారు చాలామంది. అది పొరపాటు అవగాహన. లేఖనాలు అందుకనే చాలా క్షుణ్ణంగా, శ్రద్ధగా, జాగ్రత్తగా విస్తరించి చదవాలి. నేను ఇప్పుడు ఇంకా మేల్కొల్పబడుతున్నాను ఏమిటంటే వాక్యాన్ని బాగా చదవాలి, బాగా పఠించాలి, బాగా శ్రద్ధ తీసుకుని మరీ చదవాలి. ఇది నేను గ్రహించాను. ఎందుకంటే వాక్యం తెలియకపోతే మనకు చాలా విషయాలు తెలియవు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ యొక్క చిల్డ్రన్ వర్స్ట్ కండిషన్స్లో బ్రతికిన వారిని వాక్యంలో చూస్తాం. అల్పులు దీనులైన వారి యొక్క కుమారులు కృపచేత హెచ్చించబడి ఉన్నతంగా రావటం కూడా బైబిల్లో కనిపిస్తుంది. యోబు కుమారులు పాపం చేసినందుకు కాదు, దేవుడు యోబునకు శిక్షను ఇవ్వటంలో కారణం యోబు పాపం కాదు, దేవుని యొక్క అతిశయం అపవాది ఎదుట దేవుని యొక్క అతిశయం
యోబు దేవుని అతిశయం అండి. కనుక యోబు యొక్క కుమారుల యొక్క మరణంలో పాపం యొక్క పాత్ర లేదు. ప్రభు యొక్క ప్రణాళిక పాత్రే ఉంది తప్ప పాపం పాత్ర లేదు. కాబట్టి బిల్దదు తప్పు చెప్పాడు. బిల్దదు యొక్క అవగాహన ప్రాపర్గా లేదు. బిల్దదు అన్నీ ఒకే ఘాటును గట్టి మాట్లాడుతున్నాడు. అది అతనికి అర్థం కాలేదు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యములో మనము 8వ అధ్యాయము తిరుగుబాటును గురించి 4వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. తిరుగుబాటు, రెబెల్, సిన్డ్ అగెనిస్ట్ హిమ్ అండ్ రెబెల్ అగెనిస్ట్ గాడ్. దేవునికి విరోధంగా వాళ్ళు ప్రవర్తించారు. రెబెల్ అంటే తిరుగుబాటు, రెబెలియన్ అంటే తిరుగుబాటు చేయటం, రెబెలియస్. సో మెనీ పీపుల్ ఆర్ రెబెల్ పీపుల్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చాలామంది ఈ తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. కనుక తిరుగుబాటును గురించి మాట్లాడుతున్నప్పుడు తిరుగుబాటు దేవునికి అసహ్యం. వారు దేవునిపై తిరుగుబాటు చేశారు. వారు దేవునిపై తిరుగుబాటు చేశారన్నమాట. ఆ కారణం చేత చనిపోయి ఉంటారన్నమాట అంటున్నాడు బిల్దదు. బైబిల్లో తిరుగుబాటు అనేటువంటి పదం ఇశ్రాయేలీలకు చాలా అలవాటైనటువంటి పదం. కీర్తనకారుడిగా వర్ణించాడు కదా, 10 మార్లు నాపై తిరుగుబాటు చేసి నన్ను విసిగించారని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చుకున్నాడు ఇశ్రాయేలీల గురించి. వారి ప్రయాణంలో వాళ్ళు 10 మార్లు దేవుని విసిగించారు. దేవుని విసిగించిన ప్రతిసారి వాళ్ళు శ్రమకు లోనయ్యారు, పరీక్షకు లోనయ్యారు. వారు అక్కడక్కడ తిరుగాడుతూ 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, God has given you a wonderful time to hear the word of God. దేవుడు నీకు అద్భుతమైన వాక్య ధ్యానం వినేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం చొప్పున నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలి. వాక్యము మన జీవితాలకు వెలుగు, అది మన త్రోవలకు వెలుగు. ఆ వాక్యంతో మన నడవడిని దిద్దుకున్నప్పుడు మన పట్ల దేవుని యొక్క కృప, అనంతమైనటువంటి ఆ ప్రేమ, అపారమైనటువంటి ఆయన సన్నిధి మనం అనుభవించగలుగుతాము. బైబిల్ గ్రంథంలో మనకు సౌలు రాజు కనిపిస్తాడు. సౌలు రాజు దేవునికి తిరుగుబాటు చేశాడు. దేవుడు అమాలేకీయులను సంహరించమని చెప్పి సౌలుకు ఆజ్ఞ ఇచ్చాడు. అమాలేకీయులపై యుద్ధానికి వెళ్ళినటువంటి సౌలు వారిని యుద్ధంలో జయించిన తర్వాత రాజైనటువంటి అగగును తీసుకుని వచ్చాడు. అతనితో పాటుగా బలమైన ఎడ్లు తీసుకుని వచ్చాడు. వాటన్నింటిని తెచ్చి తమ దేశంలో ఉంచాడు. ఆ రాత్రి వేళ ఆ ఎడ్ల యొక్క రంకెలు సమూయేలు విన్నాడు. దేవుడు అతనితో చెప్పాడు, అమాలేకుల్ని సమూల నాశనం చేసి రమ్మని నువ్వు పంపించావు, సమూల నాశనం చేయకుండా వచ్చాడు, వాళ్ళవి కూడా తెచ్చుకున్నాడని గాడ్ హ్యాస్ కంప్లైండ్ అగెనిస్ట్ సాల్ టు శామ్యూయల్. సమూయేలు వెళ్ళి అడిగాడు, ఏమిటయా నువ్వు ఎందుకు తీసుకొచ్చే వాటిని అంటే, నా ప్రజలు తమ దేవునికి బలి ఇవ్వాలన్నారండి, అందుకే తెచ్చానని చెప్పుకున్నాడు. వెంటనే ఆ తిరుగుబాటును బట్టి దేవుడు సౌలును రాజుగా కొట్టివేశాడు. వన్ సింగిల్ రెబెలియన్, ఒక్క పర్యాయం తిరుగుబాటు చేశాడు, అంతే దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. గాడ్ ఈజ్ సో సీరియస్. కనుక మిద్యాను ప్రాంతంలో మామగారి ఇంట మందలు మేపుతున్న మోషే కూడా ఎరిగి కూడా తన కుమారుడు గెర్షోనుకు సున్నతి చేయలేదు. ఆ కారణం చేత దేవుడు మోషేను సత్రములో పట్టుకొని చంపచూచాడు. గాడ్ నెవర్ కాంప్రమైజెస్. దేవుడు ఎప్పుడు రాజీ పడేవాడు కాడు. సౌలు యొక్క కుమారులు కూడా యుద్ధంలో చనిపోయారు. యోనాతాను కూడా చనిపోయాడు. కారణం ఏమిటంటే వారి యొక్క వారి అవిధేయత మరణాన్ని తీసుకొని వచ్చినది. బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కనిపిస్తాడు. సంసోను చాలా బలాఢ్యుడు, నాజీరు చేయబడ్డాడు బాల్యంలోనే.
పవిత్రుడిగా పెంచబడ్డాడు. అట్లాంటిది అతడు ఫిలిస్తీ స్త్రీల వైపు అతడు తన యొక్క దృష్టి పెట్టేశాడు. ఆ కారణం చేత దేవుడు చెప్పిన రహస్యాన్ని మెయింటైన్ చేయలేకపోవడం చేత అతడు కన్నులు ఊడదీయబడి చంపబడ్డాడు. తానే ఆ టెంపుల్ యొక్క మూల స్తంభాలు పట్టుకుని లాగి అందులో చనిపోయాడు. ఆలోచించండి. బ్లైండ్నెస్ అండ్ డెత్, హీ రిసీవ్డ్ ఇట్. ఆయన సంసోను యొక్క మరణం మెజరబుల్, చాలా దయనీయం. ఎంతో బలాఢ్యుడు, సింహబలుడు, అట్లాంటి వాడు సామాన్యమైన వాడుగా అయిపోయాడు. కనుక దేవుని ఎదుట తిరుగుబాటు చేసినటువంటి వారు పొందేటువంటి శ్రమల్లో చరిత్ర ఉన్నది కాబట్టి, యోబు నీ యొక్క కుమారులు కూడా ఏదో పాపం చేసే ఉంటారు, అందుకే దేవుడు తీసేశాడు. దేవుడు వాళ్ళను అలా తీయలేదు. దేవుడు యోబు యొక్క కుమారులను అలా తీయలేదు. తిరుగుబాటును బట్టి, పాపాన్ని బట్టి తీయలేదు. తన చిత్తాన్ని బట్టి తీసుకున్నాడు. ఎంత గొప్ప వారియర్ అయినా, ఎంత గొప్ప గెలుపులు సాధ్యం చేసుకున్నవాడైనా ఒకనాడు మరణిస్తాడు. కనుక ఫిజికల్ డెత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ది సైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అది ఎప్పుడైనా దేవుడు ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎలా అయినా వస్తుంది మరణం. కానీ దాని గురించిన ఆలోచన అక్కర్లేదు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మరణాన్ని గురించిన ఆలోచన ఎందుకు? జీవించాల్సిన ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. బిల్దదు వలె అనేకులు రకరకాల అపోహలతో వాక్యాన్ని చదువుతున్నారు. తమకు తెలిసినదే సత్యం అనేటువంటి భావనతో చదువుతున్నారు. అలాగున కాక వాక్య పరిపూర్ణ సత్యమును నేర్చుకునే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.